నమస్తే దోస్తులందరికీ. అందరూ ఎట్లున్నారు? మస్తున్నారు గదా! నేను గూడా మస్తున్నా. ఇయాల హెల్తీ రాగి స్మూతీ చేసి మీకు చూపిత్తా. డ్రై ఫ్రూట్స్‌తోని రాగి స్మూతీ చేత్తానా. అది ఎట్లా చేయాలో చూపిత్తా. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకోవాలి. రాగి పిండి 2 టేబుల్ స్పూన్‌లు ఏసుకోవాలి. మంచిగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అంటే ఉడకబెట్టుకోవాలన్నట్టు. కొద్దిగా నీళ్లు పోసుకొని ఇట్లయితే కలుపుకోవాలి. అది చల్లార పెట్టుకుందాం. అంతలోపు మనం ఇంకొక పాన్ పెట్టేసుకొని అటుకులు ఉంటాయి గదా! ఆ అటుకులు కూడా మంచిగా లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు. అది కూడా పక్కన పెట్టుకుందాం. రాత్రయితే నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన బాదం, కాజు, పిస్తా, దాంతో పాటు బ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ అన్నీ యేసుకొని మంచిగా నానబెట్టుకున్న రాత్రి. ఇక పొద్దున్న లేసుడుతోనే మనము తయారు చేసుకున్న రాగి, దాంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్, కొద్దిగా పాలు. అంతేగాకుండా ఇష్టం ఉంటే కాజు యేసుకోండి, ఖర్జూరాలేసుకోండి. ఇష్టం లేకపోతే మీరైతే బెల్లం యేసుకోండి. లేదనుకుంటే వదిలేసినా పర్వాలేదు. అట్లయినా మంచిగానే ఉంటది. ఇక్కడ నేను యేసుకొని మంచిగా మిక్సీ పట్టేసిన. ఇక ఆ తర్వాత గార్నిష్ చేసుకోవాలి గదా! ఒక షీషా తీసుకొని మనం బిస్కెట్లుంటాయి గదా! బార్బన్ బిస్కెట్ అదైతే యేసుకున్న. ఆ తర్వాత ఈ రాగి డ్రై ఫ్రూట్స్ స్మూత్ యేసుకున్న. ఆ తర్వాత మనము బ్లాక్ కిష్మిష్ యేసుకున్న. దాని తర్వాత మనము ఫ్రై చేసుకున్న చుడవా ఉంది గదా! అటుకులు అవి గూడా యేసుకున్న. ఆ తర్వాత మళ్ళా గార్నిష్ కోసం మళ్ళీ కొంచెం మంచిగా కనపడడం కోసం మళ్ళా బిస్కెట్లేసుకున్న. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే ఐస్ క్రీమ్ గూడా యేసుకోవచ్చు. యేసుకొని మంచిగా ఫ్రూటీతోని మంచిగా గార్నిష్ చేసుకొని తింటే మాత్రం సూపర్ సూపర్ హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ రాగి స్మూతీ రెడీ. ఎందుకు లేట్ చేస్తారు? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తా. ఉంటా మరి. నమస్తే. సెలవు.